మన మన ఇండియాకి ఒక లోగో ఉంది. అలా అని ఇండియా లోగోని చేంజ్ చేయలేరు కదా! అలానే చూసుకుంటే ఇప్పుడు చార్మినార్ హైదరాబాద్, తెలంగాణ ఫేమసే. ऐसे 3-4 क्लॉक में ఫుల్ ట్రాఫికే. ఈ హైదరాబాద్ తెలంగాణలో చాలా ఫేమస్ ఇది. అందుకే జనాలు ఏ టైంలో చూసినా ఇదే రష్ ఉంటది. మార్నింగ్ చూసినా ఎర్లీ మార్నింగ్స్ ఆర్ నైట్స్ ఏ టైం చూసినా ఒకేలా ఉంటది. అది తెలంగాణకి ఫేమస్. తెలంగాణకే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్న ది బెస్ట్ ఫేమస్ ప్లేసెస్‌లో చార్మినార్ ఒకటి ఉంటది టాప్ 10లో. సో అలాంటి దాన్ని చేంజ్ చేయడం అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు ఇది. తీవ్రంగా ఖండిస్తారు. దీనికోసం ర్యాలీలు, ధర్నాలు చేసే ఛాన్స్ కూడా ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ యాంథమ్ లాంటిదే కదా సాంగ్ కూడా, తెలంగాణ సాంగ్ జై జై హే తెలంగాణ, అది కూడా మారుద్దామని చెప్పేసి రైటర్స్ని కూడా అదర్ స్టేట్స్ వాళ్ళని తీసుకొని రాయించడం గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు నార్మల్‌గా మన దగ్గర ఉన్న విద్యని మన దగ్గర పెట్టుకొని పక్క వాళ్ళని తీసుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు టాలెంట్ ఉంది. ఈ టాలెంట్‌ని ప్రూవ్ చేయాలి కాబట్టి బయట వాళ్ళని అలా తీసుకుంటే ఎలా అవుద్ది? ఇప్పుడు ఇండియాలో అదర్ కంట్రీస్ వాళ్ళొచ్చి ఇండియాలో జెండా ఊపుతామంటే ఎలా ఒప్పుకుంటారు? అదే పాయింట్ ఇక్కడ తీసుకోవచ్చు మనం. ఎందుకంటే మన స్టేట్‌లో టాలెంట్ పెట్టుకొని అదర్ స్టేట్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఉన్న వాళ్ళే ఇప్పుడు కంట్రీస్‌లో మన ఇండియా ఫ్లాగులు అక్కడ ఎగరేస్తున్నారు. అలాంటిది పోయి మనం పక్క రాష్ట్ర వాళ్ళు తెచ్చి సపోర్ట్ చేయడం అంటే సపోర్ట్ చేయొచ్చు ఓకే. బట్ మన వాళ్ళని డౌన్ చేసి సపోర్ట్ చేయకూడదు. మన వాళ్ళని పెట్టుకోవాలి. వాళ్ళు సజెషన్స్ తీసుకోవాలి. అప్పుడు హై ఉంటది. కానీ అలా చేస్తే మాత్రం జనాలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల అంటే ప్రజలకి కానీ అటు అది కరెక్ట్ అని అనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుంది? దీనివల్ల పాలిటిక్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటది. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఉన్న గవర్నమెంట్‌ని దించే అవకాశం కూడా ఉంటది. ఎందుకంటే ఇప్పటివరకు కేసీఆర్ గవర్నమెంట్‌లో అంటే వితౌట్ పాలిటిక్స్ మాట్లాడుకుందాం. కేసీఆర్ గవర్నమెంట్‌లో వితౌట్ చేంజెస్ ఉండేవి ఇప్పటివరకు మనకి. ఇప్పటివరకు చాలా చేశారు. ఆ భవన్ కానీ, సచివాలయం, సెక్రటరీ అంతా చాలా బాగా చేశారు. చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు మన కేటీఆర్ గురించి మాట్లాడుకుంటే చాలా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ తెచ్చి హైటెక్ సిటీలో చాలా ప్లేసెస్‌లో సాఫ్ట్వేర్ వాళ్ళని డెవలప్ చేశారు. అమీర్పేటలో సెంటర్స్ ఉన్నాయంటే ఇప్పుడు కోచింగ్ ఇవ్వడానికి సెంటర్స్ ఉన్నాయి. మరి జాబ్ ఇచ్చే సెంటర్ ఎక్కడున్నాయి? మరి కేటీఆర్ గారు తెచ్చారు. కేటీఆర్ గారు అనుభవంతులు ఎడ్యుకేషన్‌లో టాప్ పొజిషన్‌లో ఉండి ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తెలంగాణకు ఉన్నారంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం అది. సో అందుకు అలాంటి దిగ్గజాలు ఉండడం వల్ల తెలంగాణ డెవలప్ అయింది. ఇప్పుడు పాలిటిక్స్ ద్వారా మాట్లాడకపోయినా అతను చేసే మంచిని మాట్లాడుకుంటున్నాం. ఒక వ్యక్తిత్వంగా, ఒక హ్యూమన్ మ్యాన్గా మనం మాట్లాడుకుంటున్నాం. పాలిటిక్స్తో సంబంధం లేదు. సో వాళ్ళు అంత బాగా రన్ చేసేది ఇప్పుడు వరకు చేంజ్ లేనిది ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికన్నా బెటర్ ప్లేస్ ఇంకోటి చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్. ఎందుకంటే దీనికన్నా బెటర్ ప్లేస్ ఇంకోటి తెలంగాణలో ఉండదు, లేదు. ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ 10లో ఉందంటే దీని ప్రత్యేకం ఫేమస్ని చూసుకోండి. ఎందుకంటే ఏ టైంలో వెళ్ళినా చార్మినార్ రద్దీగా ఉంటాయని వింటున్నాం మనం ఎక్కడ చూసినా. సో దాన్ని మార్చడం అంటే నాట్ ఈజీ. ఇంకా మన కరెన్సీ మీద చార్మినార్ వేస్తే మంచిదే. మన కరెన్సీ నోట్ మీద వేరేది ఉంది కదా, అది కాకుండా ఇది వేస్తే ఇంకా మంచిది. అది కూడా వేసే ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 5-10 ఇయర్స్లో ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫేమస్ ప్లేస్ కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఛాన్స్ తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల ప్రాబ్లం అయితే లేదు కదా. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే.